నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. 2018 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమల్ల ప్రణయ్ పరువు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గత 8 సంవత్సరాలుగా విచారణలో ఉన్న ఈ కేసు ఫైనల్ దశకు చేరింది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీహార్కు చెందిన సుపారీ కిల్లర్ సుభాష్ శర్మ బెయిల్ మంజూరు కోసం నకిలీ షూరిటీ పత్రాలు సమర్పించడంతో మరోసారి కేసు తెర మీదకు వచ్చింది. గతంలో సుభాష్ శర్మకు 2 సార్లు మంజూరైన బెయిల్ను కేసు విచారణకు ఆటంకం కలుగుతుందని పోలీసులు కోర్టును ఆశ్రయించి రద్దు చేయించారు. ఇక హైకోర్టు ఉత్తర్వులతో బెయిల్ పొందడానికి సమర్పించిన షూరిటీలు నకిలీవిగా తెలడం మరోసారి సుభాష్ శర్మ పోలీసులకు దొరికిపోయాడు. ఈ విషయంపై విచారణ జరిపిన మిర్యాలగూడ పోలీసులు నల్గొండ జిల్లా కేతపల్లి మండలంకు చెందిన వంగల సైదులు, మాడుగులపల్లి మండలం పాముల పహాడ్ గ్రామానికి చెందిన చెంతచెర్ల దేవయ్య, ముక్కమూల మల్లేష్లు ఈ నకిలీ షూరిటీ పత్రాలు దాఖలు చేసినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంగపల్లి సైదులపై పలు పోలీస్ స్టేషన్లలో 20కి పైగా దొంగతనం కేసులు, నకిలీ షూరిటీ కేసులు నమోదై ఉన్నట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాతో వెల్లడించారు. గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టినటువంటి ముగ్గురు నిందితులు కూడా గౌరవ నల్గొండ జిల్లా SC/ST స్పెషల్ కోర్టుని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ సెన్సేషనల్ కేసు మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. 2018లో మిర్యాలగూడ టౌన్లో జరిగినటువంటి ప్రణయ్ మర్డర్ కేసు. ఆ ప్రణయ్ మర్డర్ కేసుకు సంబంధించి నిందితులు ఒక A2, ఆ కేసులో A2 సుభాష్ కుమార్ శర్మ బీహార్ అతను. ఇతను ఇంకా జైల్లో ఉన్నారు. ఇతనికి బెయిల్ గురించి గత 5 సంవత్సరాలుగా నిందితుల తరఫు వాడు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పోలీసు డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇతనికి బెయిల్ వస్తే మిగతా సాక్షుల్ని బెదిరిస్తారని, సాక్షులు ఇతనంటే బాగా భయపడుతున్నారు, ఇతను ఒక సుపారీ కిల్లర్ కాబట్టి దాంతోపాటుగా మళ్ళీ ఇతను విచారణకి మాకు అందుబాటులో ఉంటాడని గత 5 సంవత్సరాలుగా మేము విన్నవించే దాని ప్రకారం కోర్టు ఇతనికి బెయిల్ రద్దు చేస్తూ వస్తుంది. నవంబర్ 2024లో గౌరవ హైకోర్టు ఇతనికి సుభాష్ కుమార్ శర్మకి కొన్ని కండిషన్స్ తోటి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము హైకోర్టులో ఇతని బెయిల్ క్యాన్సిల్ చేయడానికి పిటిషన్స్ వేయడం జరిగింది. ఈలోపు గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు సుభాష్ కుమార్ శర్మ వారి వైపు నుంచి SC/ST నల్గొండ హానరబుల్ SC/ST స్పెషల్ కోర్టులో షూరిటీలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాడి బెయిల్ గురించి. అయితే ఈ కోర్టు వారు అటు షూరిటీస్ని మాకు వెరిఫికేషన్ గురించి పంపారు. సో పాములపాడు గ్రామ పంచాయతీ, మాడుగులపల్లి పాములపాడు గ్రామ పంచాయతీ నుంచి మాకు వేములపల్లి మండలానికి సంబంధించిన షూరిటీలు వస్తే వాటిని మాకు వెరిఫికేషన్ గురించి పంపినప్పుడు మాకెందుకు ఆ షూరిటీస్ మీద అనుమానం వచ్చి ఎవరైతే ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకంతో ఏదైతే ఈ షూరిటీలు వాల్యుయేషన్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసినారో వాటి మీద కాస్త మేము లోతుగా విచారణ జరిపితే ఆ వాల్యుయేషన్ సర్టిఫికెట్స్ ఫేక్ అని తెలిసింది. ఈ ఫేక్ అని తెలిసిన తర్వాత దీని మీద మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసిన వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి ఈ సైదులు, తర్వాత దేవయ్య అండ్ మల్లేష్ ఇద్దరు దీంట్లో ఒకరు కేతేపల్లి మండలానికి చెందిన వాళ్ళు, మిగతా ఇద్దరు పాములపాడు మండలానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా కేతేపల్లి మండలానికి చెందిన వాళ్ళు వంగాల సైదులు, చింతచెర్ల లింగయ్య పాములపాడు, ముక్కాముల మల్లేష్ పాములపాడు. సో ఈ ముగ్గురిని కూడా వేములపల్లి ఎస్ఐ గారు, మిర్యాలగూడ రూరల్ SI గారు ఆధ్వర్యంలో, మాడుగులపల్లి SI గారి సహకారంతో వీళ్ళు ముగ్గురిని కూడా మేము కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ ముగ్గురు కూడా సుభాష్ కుమార్ శర్మకి బెయిల్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే కోర్టుని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో, ఈ ప్రమాదకరమైన నిందితుడిని బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇతన్ని వీళ్ళు సూర్యాపేటలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర గ్రామ పంచాయతీ పేపర్లు తయారు చేసి వాళ్ళు ఒక ఫోర్జీడ్ సీలు స్టాంప్స్ తయారు చేసి దీంట్లో షూరిటీని తయారు చేసి వీటిని కోర్టుకు అందించి ఇతన్ని బెయిల్ తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలియంది. దానికి గాను వీళ్ళ మీద ఫోర్జరీ చీటింగ్ కేసులు నమోదు చేసి ఈరోజు ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ వంగాల సైదులు అనేటటువంటి నేరస్తుడి మీద గతంలో 21 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పగలు ఇల్లు పగలగొట్టి దొంగతనాలు చేసినటువంటి కేసులు. మిగతా ఇద్దరికి కూడా నేర చరిత్ర ఉంది. ప్రస్తుతం వీరు ఈ విధంగా ఇంకా ఏమన్నా ఫోర్జరీకి సంబంధించినటువంటి ఏ రకంలోనైనా
ఫోర్జరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారనే దాని మీద లోతైన విచారణ చేపట్టవచ్చు. వీళ్ళు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి శర్మకు వీళ్ళు ఎట్లా పరిచయం? వాళ్ళు వీళ్ళని సంప్రదించడం, వాళ్ళు షూరిటీలు కావాలని చెప్పి వాళ్ళు మేము షూరిటీలు ఇస్తామని చెప్పి ఒరిజినల్ షూరిటీలనే చెప్తారు. చెప్పి వాళ్ళకి షూరిటీలు ఇచ్చేవాళ్ళు దొరక్క ఈ ఫేక్ షూరిటీలతోటి కోర్టును మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మెయిన్ పర్సన్ లేడు కదా సార్, మరి ఎవరు ఇక్కడ అనేది ఏమన్నా తెలవలేదు. చేస్తారు. భార్గవరావు లేడు కదా. దాని మీద విచారణ జరుగుతున్నది. అంటే యాక్చువల్గా మిగతా అందరూ కూడా బెయిల్ మీద ఉన్నారు. ఒక సుభాష్ కుమార్ శర్మ మాత్రమే గతంలో ఇచ్చిన కండిషన్స్ ప్రకారం అతనికి బెయిల్ దొరకలేదు. సో అతన్ని ఇప్పుడు బయటికి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంతో అతని తరఫు వాళ్ళు పెట్టుకున్న షూరిటీస్ గురించి, వేరే రాష్ట్రం వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఎవరు షూరిటీలు ఇవ్వడానికి వెనకాడతారు. సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు ఈ ప్రొఫెషన్ ఎంచుకొని దీంట్లో ఫేక్ షూరిటీలు పెట్టడం జరిగింది.